అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. నిన్ను నిప్పులలో నడిపించేవాడు కాదు దేవుడంటే. నిన్ను నిప్పుల్లో పడేస్తే నీతో పాటు నిప్పుల్లోకి దూకి కాపాడేవాడే దేవుడంటే. ప్రార్థన అనేది ఒక బాధ్యత కాదు కానీ అది ఒక ఆధిక్యత. ప్రార్థన శక్తివంతమైన కార్యాలన్నిటికంటే అత్యంత శక్తివంతమైనది. ఎందుకంటే అది దేవుని భూమి మీదకు తీసుకొని వస్తుంది. ఇష్టపూర్వకంగా మన కార్యాలను జరిగించేందుకు ఆయన్ను బలవంత పెడుతుంది. ప్రార్థించే వ్యక్తి పర్వతాలను పెకిలించగలడు, వాటిని సముద్రాల్లోనికి విసిరివేయనగలడు, ఆకాశానికి భూమికి నిచ్చెన వేయనుగలడు, దానిపై దేవదూతలను అమిరామంగా ఎక్కుతూ దిగుతూ ఉండేలా చేయనుగలడు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి విషయంలోనూ నువ్వు దేవుని మీద ఆధారపడు. అప్పుడు దేవుడు నిన్ను లోకం మీద ఆధారపడకుండా చేస్తాడు. దేవుని ఎదుట తగ్గించుకొని మోకరించడం నేర్చుకుంటే మనుషుల ఎదుట తలెత్తుకొని ధైర్యంగా తిరగలవు. ప్రార్థనా శక్తిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. ఒక చిన్న ప్రార్థన మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చగలదు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేస్తే భూమి తలకిందులుగా మనం ప్రార్థన చేస్తే భూమి తలకిందులుగా అవుతున్నది అనేది ఎంత నిజమో, ప్రార్థన చేయకపోతే మనమే తలకిందులుగా అవుతామన్న విషయం కూడా మర్చిపోవద్దు. ప్రార్థించు. దేవుడు నీ మాట వినేంత వరకు కాదు, నీవు దేవుని స్వరం వినేంత వరకు ప్రార్థించు. ఫలితం లేదని ప్రార్థన వదలకు. నీ ప్రార్థన వ్యర్థం కాదు. దేవుడు ఆలస్యం చేసినా న్యాయం చేస్తాడు, కానీ అన్యాయం చేయడు. ఆలస్యం వెనుక ఎన్నో అద్భుతాలు దేవుడు దాచి ఉంచాడు. నీ జీవితాన్ని నేడు మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించను. ఏ పాపం నిన్ను ఆకర్షిస్తుందో అదే నిన్ను బంధిస్తుంది. జాగ్రత్త. దేవుడు నిన్ను దీవించాలని అనుకున్నప్పుడు తప్పకుండా పరీక్షిస్తాడు. అలాగే నువ్వు ఆ పరీక్షలో నెగ్గాలని ఆశిస్తాడు. దేవుడికి నిన్ను దూరం చేసే దానిని నువ్వు దూరం చేసుకోకపోతే దేవుడు నీకు దగ్గర అవ్వడు. ప్రార్థన వలన వచ్చే శక్తి నీ చుట్టూ కవచంగా మారి నీ మీదకు వచ్చేటటువంటి సాతాను దాటి నుండి నిన్ను కాపాడుతుంది. ప్రార్థన నిన్ను దేవుడికి మరింత దగ్గర చేస్తుంది. ఆసక్తితో ప్రార్థించు. గొప్ప అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు పేట వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.